ఆయన మాటలను ఈ గ్రంథ రూపంలో మనకి రాసిచ్చినాడు. కాబట్టి మనము ఈ గ్రంథాన్ని మనం అనుదినం కూడా పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా నిరంతరము కూడా చదువుకుంటూ ఉండాలి. చదవడమే కాదు, దీన్ని మనం అభ్యాసం చేయాలి. అందుకనే చూడండి, ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. 9వ వచనం నుండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూసిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా వద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినముల నీవు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలుపుము. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీవు జాగ్రత్త పడుము. మొదటి విషయం ఏంటంటే మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కూర్చోవాలి. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా నడవాలి. కాబట్టి దేవుని విషయంలో, అందుకని నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా, దేవుడు ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండమంటాడో ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటామా? ఉండవు. జాగ్రత్త బీ కేర్ఫుల్ అని దేవుడు ఏ విషయంలో అంటుంటాడో దాంట్లో మనం జాగ్రత్తగా ఉండం. అయితే ఇక్కడ దేవుడు అంటాడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా ఆ దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన సేవించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండము. తర్వాత ఏమంటాడు? నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండునట్లు. నీవు కన్నులారా చూసిన వాటిని ఏం చూస్తారు వాళ్ళు? కన్నులారా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఇవాళ సోను బర్త్డే కాబట్టి సోను చెప్తాడు. ఇవాళ సోను బర్త్డే సందర్భంగా మనం అందరం ఇచ్చాము కాబట్టి ఇప్పుడు అన్ని సోనుకే, మోనుకి ఆకరణ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చూశారంటే చెప్పండి. నీవు కన్నులారా, ఇశ్రాయేలు ప్రజలు కన్నులారా ఏం చూశారు? నేను అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తుంటాను, ఏమనుకోవద్దు, నాకు అలవాటు అనమాట. ఏం చూశారు కన్నులారా చెప్పండి. కన్నులారా ఏం చూశారు? దేవుడు కన్నులారా వారికి ఏం చూపించాడు? చాలా సంగతులు చూపించాడు కదా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా 10 రకాలైనటువంటి తెగులు వచ్చినాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి ఏ తెగులు కూడా రాకుండా దేవుడు వాళ్ళని ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఈ 10 రకాల తెగులు ఎవరికి ఉన్నాయంటే ఐగుప్తీయులు, అంటే దేవుని ఎరగనటువంటి వారికి 10 రకాల తెగులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని ప్రజల్ని దేవుడు వారి నుంచి ప్రత్యేకపరిచి వారికి ఇచ్చినటువంటి ప్రాంతంలో ఏ తెగులు కూడా వారికి సమీపించలేదు. అందుకనే ఏ తెగులుని గుడారము సమీపించదు. కాబట్టి వారు అనేక రకాలైన తెగులతో బాధపడుతుండగా ఇశ్రాయేలు ప్రజలకు ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు వారు ఆ దాస దేశములో, ఆ బానిస దేశములో నుండి దేవుడు తన శక్తి చేత, తన బలము చేత వారిని ఏం చేశాడు? వారిని విడిపించాడు. వారి బలము చేత కాదు, వారి శక్తి చేత కాదు, దేవుని బలము చేత దేవుడు వారిని ఆ దాసత్వం నుంచి ఏం చేశాడు? ఆయన విడిపించాడు. కాబట్టి అందరితో ఊరుకోలేదు ఆయన, అందరితో ఆగిపోలేదు ఆయన. తర్వాత ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది వారికి, ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. వారు కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చి ఆ దేవుడు ఏం చేశాడు? వారు కన్నులారా చూస్తుండగా ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? దేవుడు 2 పాయలుగా చేశాడు.
ఈ నీరులాగా నిలబడింది గోడవలే, ఈ పక్కన ఈ నీరులాగా గోడవలే నిలబడింది, మధ్యన మార్గమే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ వారు కళ్ళారా చూస్తూ వచ్చారు. అందరితో ఆగిపోలేదైనా వారికి అరణ్యములో వారికి ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చాడు. అంతేకాదు వారి పక్షంగా వారికి ఎదురైన ప్రతి శత్రువుని కూడా వారి పక్షంగా దేవుడు ఏం చేశాడు, జయిస్తూ వచ్చాడు. ఆ విధంగా మరి ఆ ఎన్నో గొప్ప కార్యాలు ఆయన వారికి చూపిస్తూ వచ్చాడు. అందుకనే నీవు కనులారా చూసిన వాటిని మరువక ఉండునట్లు, నీకేమైతే నేను కనులారా చూపిస్తూ వచ్చానో అవి నువ్వు మర్చిపోవద్దు అన్నాడు దేవుడు తన జనాంగంతో. సాధారణంగా మానవ యొక్క స్వభావం ఎటువంటిదంటే మరిచిపోయే స్వభావం. మన యొక్క స్వభావము ఎలాంటి చెప్పండి, మర్చిపోతాం. దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుడు మనకు చేసిన ఉపకారములు ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాం, మర్చిపోతుంటాం. అందుకనే దావీదు ఏమన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అన్ని మర్చిపోతాం, దేన్ని మరవద్దన్నాడు దేవుడు. అయితే మనం అన్ని మర్చిపోతాం. అందుకనే మరి మర్చిపోవద్దు. ఎక్కువ శాతం దివ్యోపదేశకాండంలో మనం చూస్తే దేవుణ్ణి మర్చిపోవద్దు. నిన్ను తన బాహుబలము ద్వారా విడిపించిన నీ దేవుడని యెహోవాను మరచదవేమో. నీకు అన్ని కలిగిన తర్వాత, అన్ని విస్తరించిన తర్వాత, సకల సమృద్ధి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతావేమో. దేవుణ్ణి మర్చిపోకూడదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి, విమోచకుడైన దేవుణ్ణి మర్చిపోతావేమో. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, మనం సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షించిన రక్షకుడైన దేవుణ్ణి, కాపాడినటువంటి ఆ దేవుణ్ణి, సంరక్షించినటువంటి ఆ దేవుణ్ణి, పోషించినటువంటి ఆ దేవుణ్ణి మనం ఏం చేయకూడదండి, మర్చిపోకూడదు. తర్వాత ఆయన మేలులు, ఆయన ఉపకారాలు మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కాబట్టి చాలా మందికి బాధలకి, కష్టాలకి, శ్రమలకి కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవటమే. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం మాట. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే అక్కడ చాలా మంది జీవితంలో వారికి కష్టాలకి, శ్రమలకి, బాధలకి కారణం ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీవు విసర్జించుటయు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం పేజ్ నెంబరు 628 పాత నిబంధనలు చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను ఏం చేశాడంట, విసర్జించుట. చూసారా, విడిచిపెట్టారు దేవుణ్ణి. నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగు చేసుకుంటివి. తర్వాత 19వ వచనం కూడా, 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీవు నా ఎడల నీకు భయభక్తులు లేకుండాయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు సరిపోదు. కాబట్టి గమనించారు, ఇక్కడ మానవుని యొక్క బాధలకు, శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవటం, తర్వాత దేవుని యందు భయభక్తులు లేకపోవడం. ఈ రెండు కారణాలను బట్టి మానవ జీవితంలో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు వస్తున్నాయి. కాబట్టి బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మన పక్షంగా గత దినాల్లో కూడా మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడు. ఈ కరోనా వైరస్ వచ్చి ఎంతమంది చనిపోయారు, కుటుంబాలు పోయినాయి. డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు, భక్తులైన వారు, సేవకులైన వారు ఎంతో మంది వెళ్ళిపోయారు. అయితే ఈరోజు నిన్ను నన్ను, ఈరోజు మన కుటుంబాలని దేవుడు సజీవులుగా, క్షేమంగా భద్రపరిచి ఉంచాడంటే అది దేవుని కృప. అందుకని అది మనం మర్చిపోకూడదు. మరి జనవరి మాసం మొదలుకొని ఈ రోజు వరకు మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అందుకని సమయాలు అంటాడు, యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని. ఏం తలంచుకోవాలంటే మనం, ఏమి జ్ఞాపకం చేసుకోవాలంట, యెహోవా మీ కొరకు, మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడు. అది మనము తలంచుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఈ జ్ఞాపకం తెచ్చుకోం, మనం ఈ తలంచుకోం. మనం ఏం తలంచుకుంటాం, ఏం జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి మీరే.
పదే పదే అస్తమానం కూడా ఏం గుర్తు చేసుకుంటాం, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఎవరు అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటాం కదా, పరిగమాల మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, సాధారణ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, వారి వీరు అనేది అంటున్నారు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. కాబట్టి మనము జ్ఞాపకము ఏమి చేసుకోకూడదు అవి జ్ఞాపకం చేసుకుంటాం, ఏం జ్ఞాపకం చేసుకోవాలో అవి జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు. అందుకని మనము దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన పక్షంగా చూపించిన ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మరియా ఆయన మాటల్ని హృదయంలో ఏం చేసుకున్నదా, తలపోసుకున్నది, తలపోసుకుని భద్రపరుచుకున్నది. అయితే మనం ఎప్పుడైనా వాక్యాన్ని తలపోసుకొని భద్రపరుచుకుంటామా? వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? తలపోసుకొని మనం భద్రపరుచుకోము చాలాసార్లు. అందుకనే మన జీవితంలో ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. అందుకని ఈ వాక్యము మనలో ఉండాలి, ఈ వాక్యము మన హృదయంలో ఉండాలి, ఈ వాక్యం మన జీవితంలో ఉండాలి, మన నోటిలో ఉండాలి. కాబట్టి అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు? నీవు కళ్ళారా చూసిన వాటిని మరువకుండానట్లు. చూసారా, నువ్వు కళ్ళారా ఏం చూపిస్తానో నీ కార్యాలు అవి మర్చిపోద్దు. తర్వాత ఎందుకు మర్చిపోద్దు? అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఎంతకాలం గుర్తుండాలంట దేవుని మాటలు, దేవుని కార్యాలు ఎంతకాలం గుర్తుండాలో చెప్పండి మనకి? జీవితకాలం. జీవితకాలం వదిలేసి వారం మధ్యకు అన్నీ వెళ్ళిపోతాయి. మనం సండే ఏ వాక్యం చెప్పారంటే చెప్పండి మర్చిపోతాం కదా. ఆదివారం ఏ వాక్యం చెప్పారు? కాబట్టి సండే మళ్ళీ తిరిగి రాకముందే సండే ఏ వాక్యం చెప్పారంటే మర్చిపోతాం. అయితే దేవుడి ప్రేమ అంటున్నాడు మనతో, జీవితకాలం అంతయు నా మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే జీవితకాలం అంతా ఏ మాటలు గుర్తు చేసుకుంటామంటే పక్కలో ఉన్న మాట గుర్తు చేసుకుంటాం. నేను ఎలా మర్చిపోతాను? ఆవిడ అన్న మాట, జీవిత కాలానికి సరిపడే మాట ఆమె పలికింది, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాబట్టి మన జీవిత కాలం గుర్తుకు పెట్టుకోవాల్సిన సజీవమైన వాక్యం, బలపరిచే వాక్యం, మనల్ని రక్షించే వాక్యం, మనల్ని బ్రతికించే వాక్యం, మనల్ని స్వస్థపరిచే వాక్యం, మన బాధలో నెమ్మదించే వాక్యం, దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి జీవితకాలం అంతా. కాబట్టి ఆ తర్వాత ఎందుకని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు? ఎందుకని నువ్వు కన్నులారా చూసిన వాడిని జ్ఞాపకం చేసుకొని, ఎందుకని నా మాటలు నీ హృదయంలో జీవితకాలం గుర్తు చేసుకోమంటాడంటే, అవి నీ పిల్లలకు ఏం చేయాలంట? నేర్పాలి. ఎందుకంటే మన పిల్లలకి ఏం చేయాలంటే మనం అండి నేర్పాలి. చూడండి, అక్కడ లాస్ట్ వర్షంలో నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును వాటిని నేర్పి. కాబట్టి మనము మన బిడ్డలకు మనం ఏమి నేర్పాలి? నేర్పాలంటే ముందు అది మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు మనం ఏదైనా నేర్పాలంటే అది ముందు మన జీవితంలో మనకు కలిగి ఉండాలి. మనము కలిగి లేకుండా అది మన పిల్లలకు మనము నేర్పలేదు. ఒకవేళ అలా నేర్పినా ముందు చూసుకోండి. ఇప్పుడు పిల్లలందరికీ చాలా తెలివైన, చాలా జ్ఞానవంతులు ఇప్పుడు పిల్లలు, మామూలుగా అవుతున్నాడు. కాబట్టి ముందు మనం ఏదైనా ప్రాక్టికల్ గా మనం అనుసరించకపోతే ముందు నువ్వు చేసుకో, తర్వాత చెప్పుగా అంటాడు. కాబట్టి ఇప్పుడు చాలా తెలివైన పిల్లలు కాబట్టి మనము చెప్తే కాదండి, ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం అనుసరించి ఏదైతే మనం చేస్తుంటామో అది మన పిల్లలు చేసే అవకాశం ఉంది. మనం కేవలం చెప్తే వారు వినరు. కాబట్టి మనం ప్రాక్టికల్ గా మనము ఒకసారి ఒక తల్లి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒక చిన్న పిల్ల ఏం చేస్తుంది, ఆమె కూడా మోకాలు వేస్తుంది. ఆమెకి ఆ పిల్లకి ఎవరు నేర్పలేదు. ఎలాగా మోకాలు ఎందుకు వేస్తుంది? మోకాలు అంటే అక్కడ తల్లి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయికి, ఆ చిన్న పిల్లకి ప్రార్థన రాకపోయినా కానీ అక్కడ తల్లి మోకరించిన విధానం చూసి వెంటనే ఆమె కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ మోకరించింది. కాబట్టి మనం చెప్పేదానికంటే మనం అనుసరించేదాన్ని ఎక్కువగా అనుసరించేదే మన పిల్లలకి ఎక్కువగా వాళ్ళకి ఆకర్షణ, అంటే వాళ్ళు ఎక్కువ ఆకర్షించేది ఏంటంటే మనము ప్రాక్టికల్ గా మన జీవితంలో చేసేది వాళ్ళు ఏం చేస్తుంటారంటే అనుసరిస్తూ ఉంటారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కుమారుడు చేస్తాడు, కానీ తనంతట తాను ఏది కూడా చెయ్యడు. తండ్రి చేయుట ఏది కుమారుడు చూచునో,
బాగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులమైనటువంటి మనల్ని పిల్లలు ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. మా అమ్మ మా నాన్న ఏం చేస్తున్నారు పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏది చేయుట, చూడండి, ఏది చేస్తున్నట్లు వాళ్ళు చూస్తుంటారో అదే వారు చేస్తారు, కానీ వారంతా వారు ఏది కూడా చెయ్యదు. అందుకని బైబిల్ ఇంకో మాట ఏముంది, తల్లి ఏంటిదో, తర్వాత మాట మీరే చెప్పాలి, తల్లి ఏంటిదో బిడ్డ అంటిదే అని అన్నమాట. చూసారా? అందుకని తల్లి ఒక విధంగా పిల్లలకు విధంగా ఉండదు. తల్లి ఎలా ఉంటుందో పిల్ల కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తండ్రి ఏం చేస్తుంటాడో ఆ కుమారుడు కూడా అదే చేస్తుంటాడు. కాబట్టి యేసుప్రభువు చెప్పారు, నా తండ్రి ఏమైతే పలకమన్నాడో అదే నేను పలికాను, నా తండ్రి ఏమైతే చేశాడో అదే నేను చేస్తున్నాను, నా అంతా నేను ఏది కూడా చేయట్లేదు. కాబట్టి పిల్లరా, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము మనము మన జీవితంలో మనం అనుసరించాలి. అది మన జీవితకాలం అంతా కలిగి ఉండాలి. తర్వాత మనం ఏవైతే నేర్చుకున్నామో అది మన పిల్లలకు నేర్పేవారికి ఉండాలి. సరే, ఈ యొక్క సందర్భం ఏంటంటే మరి మన ప్రియులు, మరి దేవుని సేవకులు, మరి జార్జి అలా సంతోష్ని ప్రేమించి వారికి 2 బిడ్డలు ఇచ్చాడు. ముఖ్యంగా ఈరోజు మరి సోను యొక్క జన్మదినం, బర్త్డే. కాబట్టి దేవుడు గత 14 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి మరో సంవత్సరాన్ని కీర్తన 65:11 ప్రకారంగా దయాకీర్తికి ఇచ్చారు. కాబట్టి కొద్దిగా మనము కొన్ని మాటలు చూసుకోవడానికి, వారితో కలిసి మనం దేవుడిని స్తుతించడానికి స్థలానికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు మరి కొన్ని మాటలు చెప్పి నేను తొందరగా ముగిస్తాను. చూడండి, 116వ కీర్తన 116 ఇవన్నీ మీకు తెలిసిన మాటలే. 116వ కీర్తన 12వ వచనం, 116, 12. సోను చదవాలి అనుకుంటాను, బర్త్డే మరి ఆడిందే కదా. సోను 116, 12. వినపట్టలేదా? గట్టిగా చదవాలి, బిగ్గరగా చదవాలి. అవి వినపట్టలేదా? వెరీ గుడ్, మంచిగా చూసారా? చక్కగా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ వెరీ గుడ్, నేను ఆయనకి ఏమి చెల్లించదును. ప్రశ్న, దానికి సమాధానం కూడా ఉంది. 17వ వచనం, దానికి ఆన్సర్ 17వ వచనం. 17వ వచనం, 116, 17. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదును, యెహోవా నామమున ప్రార్థన. చూడండి, ఇక్కడ ప్రశ్న సమాధానం, క్వశ్చన్ ఉంది, తర్వాత ఆన్సర్ ఉంది. కాబట్టి దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. కాబట్టి దేవుడు గత కాలం అంతా వారి కుటుంబపక్షంగా మరి దేవుడు ఎన్నో ఉపకారములు చేశాడు. యెహోవా అందరికీ ఉపకారి, అందరికంటే నమ్మిన వారికేమి, నమ్మని వారికేమి, రక్షణ పొందిన వారికేమి, రక్షణ పొందని వారికేమి, అందరికి ఉపకారి. ఆయన యొక్క లక్షణము, ఆయన స్వభావం ఎలాంటిదంటే అందరికి ఉపకారం చేస్తాడు. మనమైతే మనం ఎవరికి ఉపకారం చేస్తాం చెప్పండి? మనం ఎవరికి ఉపకారం చేస్తాం? అసలు మనం ఎవరికైనా ఉపకారం చేసామా అని అసలు ఎవరు మాట్లాడుతున్నారు? కాబట్టి మనం ఎవరికి ఉపకారం చేస్తామంటే మనకి ఉపకారం చేసే వాళ్ళకి ఉపకారం చేస్తాం. అది అందుకని మనకి ఎవరైతే ఉపకారం చేస్తారో వారికి మనం ఉపకారం చేస్తాం. అయితే దేవుడైతే మనలాంటి కాదు, ఆయన అందరికీ ఉపకారం. అంటే తర్వాత మనకి అపకారం చేసిన వాళ్ళకి మనం ఉపకారం చేస్తామా? ఎవరు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. నా భాష మీకు అర్థమవుతుందో లేదు, మరి అది ఈస్ట్ గోదావరి భాష. మీరు మాట్లాడలేదంటే నా భాష మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటాను నేను, అంతే కదా కదా మౌనం. చెప్పండి, పలకాలి జవాబు చెప్తాను. ఇప్పుడు ప్రశ్న వేశారు, మీకు తొందరగా చెప్పారు టైంలో. మనము ఎవరికి ఉపకారం చేస్తాము? ఉపకారం మనం ఎవరికి చేస్తాం చెప్పండి? అంటే మీరు చేయలేదు కాబట్టి ఏం మాట్లాడలేదు. మానవుని యొక్క స్వభావం ఏంటంటే ఉపకారము చేసిన వాళ్ళకే ఉపకారం చేస్తాం. అందుకనే మా జయరాజ్ గారి మెసేజ్ అన్నప్పుడు ఒక మాట విన్నాను,
మూడు రకాల మనుషులు ఉంటారు. రైట్, మూడు రకాల మనుషులు ఉంటారంట ఈ సమాజంలో. మీరు వినే ఉంటారు మెసేజ్. అది ఏంటంటే నాది నాదే, నీది నీదే. వినే ఉంటారు మీరు. లేకపోతే నాది నాదే, నీది నీదే అంటే ఇది ఎవరికి ఎక్కడో ఎవరికి తిందో, ఎవరికి ఎక్కడో ఇంకోవాలి తిందో. అందుకని నీది నీదే, నాది నాది, ఈ రకం ఉంటారు జనం. రెండవ రకం ఎవరంటే నాది నాదే, నీది కూడా నాదే. అంటే వీడు ఎవరికి పెట్టడో వాళ్ళకి మాత్రమే వచ్చేయాలి. అంటే ఇప్పుడు ఈ మూడు రకాల్లో మనం ఏ రకంగా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి మీరు. కాబట్టి మొదటిది చెప్పండి, నీది నీదే, నాది నాదే. రెండవది చెప్పండి, నాది నాదే, నీది కూడా నాదే. తర్వాత మూడవది ఏంటంటే నీది నీదే, నాది కూడా నీది. ఇప్పుడు ఈ మూడు రకాల ఏ రకం చెప్పండి మా. ఫస్ట్ సెకండ్. కొంతమంది ఫస్ట్ ఉంటారు, సెకండ్ కూడా ఉంటారు కొంతమంది కదండి. అయితే మనం ఎలా ఉండాలి? మూడు రకం ఉండాలి. ఆ మూడు రకం ఎవరంటే యేసు ప్రభువు. యేసు ప్రభువు ఏం చేశారు? ఆయన్ని మనకి సమస్తము కూడా ఇచ్చేసాడు. మన కొరకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన సర్వాన్ని ఇచ్చేసాడు, ఆయన రాజ్యం ఇచ్చాడు, ఆయన మహిమను ఇచ్చాడు, ఆయన జీవాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని కూడా మనకి ఇచ్చేసాడు. ఏది కూడా ప్రభు దోసుకోలేదు మన కోసం. ఆయన జీవితాన్ని మనకు సర్వాన్ని ఇచ్చేసినాడు. కాబట్టి ఆలోచన చేసుకోండి. సరే, ఇప్పుడు యెహోవా అందరికీ ఉపకారం చేసేవాడు. అయితే మానవులమైన మనం మనకు ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తుంటాం. అయితే బైబిల్లో దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే అపకారం చేసిన వాళ్ళు కూడా ఏం చేయాలంట? ఉపకారం చేయాలి. అలాగే ఎవరైనా చేశారో బైబిల్లో చెప్పండి ఎవరైనా? వెరీ గుడ్. ఎవరు చేశారండి? దావీదు. ఎవరికి చేసినాడు? సౌలుకి. ఎందుకంటే సౌలు బద్ధ శత్రువు దావీదుకి. అలాంటి శత్రువు అయినటువంటి కుటుంబానికి చెందినటువంటి వారిలో సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవడైనా శేషించి ఉన్నాడా అని ఎంక్వైరీ చేశాడు. మనం ఎంక్వైరీ ఎందుకు చేస్తాం చెప్పండి? మన శత్రువు ఎవరు ఉన్నారనుకోండి, మనం ఎంక్వైరీ ఎందుకు చేస్తాం? మనం ఎందుకు ఎంక్వైరీ చేస్తామంటే ఆ పగ తీర్చుకోవడానికి చేస్తాం. కానీ దావీదు పగ తీర్చుకోవడం కాదు, శత్రువు కుటుంబానికి మేలు చేయడానికి ఎంక్వైరీ చేశాడు, మేలు ఉపకారం చేయడానికి విచారించాడు. ఎవరైనా సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఇంకెవరున్నారు చెప్పండి? ఇంకెవరున్నారు చెప్పండి? మా చెల్లె చెప్తుంది కానీ ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. ఏసేపు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఏసేపు కూడా ఎంత అన్నదమ్ములు కీడు చేస్తున్నారు, ఎంత కీడు చేశారు? అమ్మేశారు, గొట్లో పడేశారు, 20 విధానాలకి అమ్మేస్తున్నారు. చంపేద్దాం అనుకున్నారు, చంపాలనుకున్నారు. కానీ దేవుడు మరి అలాంటి కీడు చేసిన సహోదరులకు కూడా ఏం చేశాడు? యేసేపు మేలు చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు. అదే దైవికమైన నైజం, అదే దైవికమైన స్వభావం. కాబట్టి మనం ఈ దైవికమైన స్వభావాలకు ఇంకా మనము రాలేదు. కాబట్టి మనం ఏంటంటే పెట్టేవాళ్ళకే పెడతా ఉంటాం, చేసిన వాళ్ళకే చేస్తూ ఉంటాం, చేయనోళ్ళకి మనం చేయం. అసలు దేవుడు ఏమన్నాడు తెలుసా? చేయనోళ్ళకి మీరు చేయాలన్నాడు. మీరు ఎప్పుడైనా విధి చేసినప్పుడు అక్కడ ఈయనల్ని రోడ్డు మీద పోయిని వాళ్ళు పెట్టండి. ఎందుకంటే వాళ్ళ మీద తిరిగి వాళ్ళకి మీకు మరలా తిరిగి చెల్లించలేదు, పెట్టలేదు కాబట్టి అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు అయితే మనల్ని అంటాడు కాదండి. ఆయన అందరికీ ఎవరని చెప్పండి? ఉపకారి. మరి ఆయన ఉపకారములు ఎన్నో మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఆయన చేసిన ఉపకారాలకి మనము తిరిగి దేవునికి ఏం చెల్లించాలి? మనము థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కాబట్టి అందుకనే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది కదా? యెహోవా మరి ఇక్కడ 17వ వచనంలో మనం చూసాం కదా, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించగలను. కాబట్టి దేవుడు చేసిన ఉపకారములకు మనము చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. మనము థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం? ఎవరు చెప్తాం చెప్పండి? థ్యాంక్స్ అనేది ఎవరికి చెప్తాము? ఎప్పుడు చెప్తాము? ఎక్కడ చెప్తాము? ఎందుకు చెప్తాం? లేదా ఊరికినే ఏమి తెలియదు కూడా థ్యాంక్స్ అంటామా? చెప్పాలి తొందరగా. నా దగ్గర ప్రశ్నలు ఉంటాయి, మీరు ఏమనుకోవద్దు. తొందరగా థ్యాంక్స్ ఇప్పుడేం చెప్పాను మీకు? థ్యాంక్స్ అనేది ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పాలి
అది చూడండి, ఎగ్జాంపుల్ చిన్న మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆవిడ కొంచెం మంచినీళ్ళు ఇస్తే ఏమని చెప్తాను చెప్పి, థ్యాంక్స్ అని చెప్పి. చూడండి, కొంచెం మంచినీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ అని చెప్పి. కొంచెం ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా థ్యాంక్స్ అని చెప్పి. మరి మనిషికి మనం ఇక థ్యాంక్స్ చెప్పినప్పుడు ఇక దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే, దేవునికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పిన ఆయన రుణము అలా ఉండవలసిందే. కాబట్టి ఎలాగా చెప్పాలి థ్యాంక్స్ అంటే పూర్ణ హృదయంతో చెప్పాలి థ్యాంక్స్. ఎక్కడ చెప్పాలంటే సమాజం అంతట్లో కూడా, సమాజం అంతా పరిపూర్ణంగా ఉండగా దేవునికి మనం ఏం చెల్లించాలి? హృదయాసులు చెల్లించాలి. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు మన రక్షణ పొందామనడానికి ఒక సూచన ఏంటంటే, మనకు దేవుని విషయంలో మనం ఏం కలిగి ఉంటామంటే కృతజ్ఞతా భావం కలిగి ఉంటాము. కాబట్టి కృతజ్ఞతా భావం కలిగి ఉన్నామంటే అది మనము రక్షణ పొందినటువంటి వారికి సాదృశ్యం అన్నమాట. అందుకని థ్యాంక్స్ గివింగ్ కి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థ పొందారు. ఎంతమంది వచ్చారు దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, దేవుని మహిమపరచడం ఎంతమంది వచ్చారంటే? ఒక్క వ్యక్తి. మిగతా వాళ్ళు ఎక్కడ? మిగతా వాళ్ళు ఎక్కడ? వారికి ఏమి లేదు, కృతజ్ఞత బుద్ధి లేదు, కృతజ్ఞత హృదయము లేదు. కాబట్టి వారి కృతజ్ఞత లేని వారు. ఎందుకంటే కేవలం వాళ్ళు భౌతికంగా స్వస్థత కోసమే దేవుణ్ణి నమ్ముకున్నారు, భౌతికంగా స్వస్థత కోసమే దేవుని దగ్గరికి వచ్చారు. ఆ భౌతికమైన స్వస్థత కలిగింది కనుక ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నా భార్య ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారు, నా ఇంటి వారు, నా బంధువులు ఎలా ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలని వారు పరుగుని వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే, వాడెవరు చెప్పండి? తిరిగి వచ్చిన వాడు ఎవడు? సమరయుడు. ఒక అన్యుడు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుని పాదముల దగ్గరికి వచ్చి సాగిలు పడే చేస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మిగిలినటువంటి వారు బహుశా యూదులు అనుకుంటారు, అందుకని వారికి ఏమి లేదు, కృతజ్ఞత హృదయం లేదు. మేలు పొందారు, ఉపకారం పొందారు, కానీ దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి రాలేనటువంటి వారు ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మందిలో యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారు? ఈ యూదుల్లాగా ఉన్నారు, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం ఆస్వాదించబడతాం, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం దీవించబడతాం, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనకున్న కొద్దిగా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. చాలా మంది తెలియదు కృతజ్ఞతలు చెల్లించడం ఎంత ఆశీర్వాదం ఉందో. అందుకే చూడండి, యేసు ప్రభు వారు 5,000 మందికి ఆహారం పెట్టాడు కదా. ఎన్ని రొట్టెలు చెప్పండి? ఎన్ని చేపలు? 5 రొట్టెలు 2 చేపలు. అవి కొద్ది మాత్రం, ఒక అబ్బాయి ఫుడ్. అది యేసయ్య తీసుకుని ఏం చెల్లించాడు ఆయన? చూడండి, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా, అక్కడ ప్రార్థన చేయలేదు ఆయన, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ఎంత ఆస్వాదించబడింది. కొద్దిగా ఒక అబ్బాయి ఫుడ్, అది 5,000 మంది కంటే ఎక్కువ మంది భుజించారు. అంటే కృతజ్ఞతలు చెల్లించడం ఏముందంటే ఆశీర్వాదం ఉంది. కృతజ్ఞతలు చెల్లించడం ఏముందంటే నీకున్నది విస్తరిస్తుంది, నీకున్నది అభివృద్ధి అవుతుంది. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడం అనేది అది దేవుని యొక్క చిత్తం. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏముందండి? ప్రతి విషయం అందును దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవుడు వాళ్ళు ఎన్నో మేలు పొందుతున్నాం, కానీ దేవుడికి ఏం చెల్లించట్లేదు. చాలా మంది కృతజ్ఞతలు చెల్లించరు. అన్ని వేళలా చెల్లించాలి, మేలు కలిగితేనే కాదు, అన్ని వేళ కష్టములో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, అన్ని వేళ. అందుకని పాడకూడదు కదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదం, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదం. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను కొనియాడెదం, హల్లెలూయా పాడెదా. కాబట్టి ఎప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలి చెప్పండి? మనం పాట అయితే పాడాం, కానీ అది మన అనుభూతంగా పాడడం.
అది మన అనుభవం లేదు. అది కేవలం ఏం చేసిన పాట పాడడం అంతే. అన్ని వేళ దేవుడు శుద్ధిస్తున్నామా? కష్టంలోని జ్వరం వచ్చిందంటే ప్రార్థన మానేస్తాం. జ్వరం వచ్చిందంటే కదండి. కాబట్టి మనం అన్ని వేళ యోబు గారు చూడండి, యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, అన్ని వేళలో కూడా ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. మనం ఇంకా ఆ స్థితికి అడగలేదు. మనకి ఇప్పుడు కూడా ఏమో అంతా మనకి పాజిటివ్గా జరగాలి. నెగిటివ్గా ఏదైనా జరిగిందంటే అందుకనే చిన్నగా ఎక్క చెప్తారు చూడండి, మీరు ఏమంటారు? ఒక ఆవిడంట దేవుని నమ్ముకోలేదు, ఆవిడ అనురాలు. అయితే ఆవిడ బర్రె అంటే తెలుసు కదా, మీరు బర్రె అంటారా? ఏదంటారా? ఏదంటారా? బర్రె అంటారా? రెండు అంటారా? మేము గేదెలు అంటాం మరి మా ఊరు. అయితే ఇప్పుడు అది గడ్డి తినడం మానేసిందంట, పాలు ఇవ్వడం మానేసిందంట. చెప్పండి, ఏం మానేసింది? గడ్డి తినడం. గడ్డి అంటారు, మీరు ఏమంటారు? గడ్డి అంటారు. గడ్డి తినడం మానేసింది. అప్పుడు ఎవరు మనలాగా మందిరానికి వచ్చేవారు, అలానా పాస్టర్ గారు వెళ్ళండమ్మా, మీ బర్రె కోసం ప్రార్థన చేస్తారు, అప్పుడు మీ బర్రె మంచిగా గడ్డి తింటుంది అని చెప్పారంట. మొత్తం మీద ఈవిడ దేవుడిని నమ్ముకోలేకపోయినా బర్రె కోసం అని చెప్పేసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అంటే మా బర్రె గడ్డి మానేసింది, పాలు ఇవ్వడం మానేసింది, ప్రార్థన చేయగలనంట. దేనికోసం ప్రార్థన చెప్పాలి? గేదె కోసం ప్రార్థన చేయకపోతే మీరు ఊరుకుంటారా? పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాను, మా గేదె కోసం రాలేదు పాస్టర్ గారు, ఎన్ని కంప్లైంట్ ఇస్తారు. మరి గేదెల కోసం, గేదెలు కూడా సృష్టించింది ఎవరు? నేను కూడా మా ఇంటి దగ్గర గేది లేచింది కాదు, ప్రార్థన చేసిన లేచిపోయింది. మరి దేవుడు కూడా వాటిని సృష్టించిన ఆయన దేవుడే కదా, మరి వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? బాగా చేస్తాడు. మొత్తం మీద పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారు ఏమి ప్రార్థన చేశారట. చేసిన తర్వాత మొత్తం తర్వాత రోజు నుంచి ఆ గేదె గడ్డి తినడం మొదలెట్టింది, పాలు ఇవ్వటం మొదలెట్టింది. ఇంకా ఆమెకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అబ్బో, యేసయ్య అంత గొప్ప దేవుడు, ప్రార్థన చేస్తే పాస్టర్ గారు మా గేదె గడ్డి తిన్నది, పాలు ఇస్తుందని చెప్పేసి తర్వాత నుంచి గుడికి వెళ్ళడం ఆరంభించిందంట, మందిరానికి వెళ్తుంది. తర్వాత ఆ పాస్టర్ గారిని అన్నదంట, పాస్టర్ గారు అంటే ఆ చేతులు ఎర్ర కనిపిస్తుంది కదా, ఏంటి బైబిల్, నాకు కూడా ఒకటి కావాలంటే కొనుక్కురండి అన్నారు. మొత్తం చాలా దూరం వెళ్ళి పాస్టర్ గారు బైబిల్ ఒకటి ఆమె కొనుక్కుని వచ్చి ఇచ్చారంట. అలాగా చక్కగా మందిరానికి వచ్చిందంట. తర్వాత నెల రోజుల తర్వాత మందిరానికి రావడం మానేసిందంట. అప్పుడు ఈ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారంట. అక్కడ నువ్వు మందిరానికి రావట్లేదు, ఏమైంది? చక్కగా వచ్చేదారు కదంటే వెంటనే సీరియస్గా వచ్చి కోపంగా వచ్చి, ఇదిగో నీ బైబిల్ వద్దు, నీ దేవుడు వద్దు, నీ గుడి వద్దు, నాకేమొద్దు, నా బలి చచ్చిపోయింది, నాకేదేమైపోయింది? చచ్చిపోయింది. కాబట్టి దేవుడు వద్దు, నీ భక్తి వద్దు, నీ బైబిల్ వద్దు, మోకానికి పోయాడు, విసిరి పాడేసింది. ఇప్పుడు ఇదే భక్తి చెప్పండి? బలి భక్తి, గేదె భక్తి. ఏ భక్తి చెప్పండి? ఆ గేదె మంచిగా ఉన్నంతసేపు మందిరానికి వచ్చింది, ఆ గేదె చచ్చిపోతే విశ్వాసం పోయింది. అది నిజమైన విశ్వాసం అంటారు దాన్ని. ఈరోజు చాలా మంది ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు అంటే. కాబట్టి మనకి ఏదో యేసుప్రభువుని నమ్ముకుంటే అన్ని మంచిగా జరుగుతాయని కోరుతూ, అసలు యేసుప్రభువుని నమ్ముకోవాల్సింది ఎందుకోసం? పరలోకం కోసం. ఈ లోకం విడిచిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం. అందుకు దేవుడు నమ్ముకోవాలి. ఈ లోకంలో దేవుడు మనకు అన్ని ఆయన ఇస్తాడు అనుకోండి, వాటి మీద మనసు ఉంచకూడదు. వాటి మీద మన మనసు ముందు దేవుడి మీద మనసు ఉంచితే, ఆయన రాజ్యం మీద మనసు ఉంచితే అవన్నీ మనకి లోపల ఏం కావాలి అన్ని దేవుడు, ఆయన దేవుడు మనకి అన్ని ఆయన ఇస్తాడు. సరే, ఇప్పుడు మన భాగ్యం ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి? మనం దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞాసులు చెల్లించాలి. కృతజ్ఞాసులు చెల్లించక దేవుని చిత్తం. కృతజ్ఞాసులు చెల్లించడం ద్వారా మనము అభివృద్ధి అవుతాం, ఆశ్రయించబడతాం. కాబట్టి కృతజ్ఞాసులు చెల్లించడం ద్వారా మనకున్నది కొద్దిగైనా అది విస్తరిస్తుంది. కాబట్టి ఇది మరి చాలా ముఖ్యమైనది, దేవునికి ఇష్టమైంది, దేవుని సంతోషింపజేసేది ఏంటంటే రుణాలు చెల్లించుట. కాబట్టి దేవుడు మరి సోనుపక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతకాలము పుట్టించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అందుకనే ఆదికాండం 48:15 ఏముంది? ఆదికాండం 48:15 అతను యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు,
ఎవరి ఎదుటి నడుస్తుందో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులోంచి నన్ను తప్పించిన దోతి పిల్లలను ఆస్వాదించును గాక. కాబట్టి దేవుడు ఇప్పుడు సోని విషయంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పుట్టించినాడు. తల్లి గర్భంలో ఊపిరి అపొస్తలుల కార్యములు 17:25 ప్రకారంగా ఆయన అందరికీ ఊపిరిని జీవమును సమస్తమును దయచేయవాడు. కాబట్టి దేవుడు తల్లి గర్భంలో ఊపిరి పోసినాడు, జీవం పోసినాడు, పుట్టించినాడు, మరి ఇంతవరకు పోషించినాడు. పోషించి అంతేకాదు సమస్తమైన కీడులు, ఎందుకు కీడులు వచ్చాయి మనకు తెలియక ఎన్ని అపాయాలు వచ్చి ఉండొచ్చు, ఎన్ని కీడులు వచ్చి ఉండొచ్చు, ఎన్ని ప్రమాదాలు వచ్చి ఉండొచ్చు. ఇవన్నింటినీ దేవుడు ఏం చేశాడు? బిడ్డని తప్పించిన కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు 15వ సంవత్సరం. 15వ సంవత్సరం అంటే యవన కాలం కదా. 15వ సంవత్సరం అంటే అప్పుడు యవన దశలో వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మన బిడ్డలు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి వారు పెరుగుతూ ఉన్నప్పుడు మరి వారి విషయంలో తల్లిదండ్రులైన వారికి ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు సోను జీవితంలో మరి ఇంకా రాబోయే దినాల్లో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు ఆ బిడ్డ పక్షంగా జరిగించాలి అంటే మరి సోను ఏం చేయాలి? బైబిల్ చెబుతుంది చూడండి, 127వ కీర్తన 127వ కీర్తన. కాబట్టి దేవుడు మన బిడ్డలు సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు దయాకిని ఎక్కిస్తున్నాడు. వారు పెరిగి పెద్దలు అవుతున్నారు. అయితే వారికి ఏది అవసరం? దేవుడి వాక్యం నుండి కొన్ని మాటలు. 127వ కీర్తన చూడండి, 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని. చూడండి ఇక్కడ యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఇప్పుడు సోను ఏంటి? ఆ సోను వయసులో ఉన్న వారందరికీ చెప్పేది ఏంటంటే దేవుడు ఈ వయసులో ఏం చేయాలి? దేవుడిలో పుట్టాలి. యవన కాలం మందు పుట్టడం అంటే ఏంటి? యవన కాలం మందు పుట్టడం అంటే తిరిగి జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ఇక్కడ యవన కాలం మందు పుట్టడం అంటే ఏంటంటే యవన కాలంలోనే యేసు ప్రభుని జన్మనిచ్చిన దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి, అపాయాలు కీళ్లు అన్నింటిని తప్పించిన దేవుణ్ణి వీరు సొంత రక్షకుడుగా ఉదయంలోకి ఏం చేయాలి? అంగీకరించాలి. సోను నేను 17వ సంవత్సరంలో అంగీకరించాను యేసు ప్రభుని. ఎన్నో సంవత్సరం అంటే 17 వచ్చిందా చూద్దాం పెద్దగా అంటావా? 15వ సంవత్సరంలో కూడా మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 10వ సంవత్సరంలో కూడా మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను 17వ సంవత్సరంలో మారు మనసు పొందాను. ఇప్పుడు నా వయసు ఎంత? 48. ఏంటి? 48 సంవత్సరాలు. కాబట్టి ఆ సంవత్సరంలో నేను యేసుప్రభుని అంగీకరించాను కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను. కాబట్టి యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది, తర్వాత ప్రమాదకరమైనది కూడా. ప్రాముఖ్యమైనది, ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ వయసులోనే వారు ఏ స్టెప్ వేస్తారో, ఏ అడుగు వేస్తారో అదే వారి జీవితాన్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అందుకని మరి సోనికి మోనికి నీకు కూడా. కాబట్టి మనం చేసేది ఏంటంటే అమ్మ నాన్న సేవ చేస్తున్నారు కాబట్టి వారికి మంచి పేరు తేవాలి. మంచి పేరు తేవాలంటే మీరేం చేయాలి? యేసు ప్రభుని హృదయంలోనికి చేర్చుకోవాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడు? కుమారుడా నీ హృదయము. ఇప్పుడు దేవుడికి ఇవ్వకపోతే ఇంకొకటి అడుగుతాడు. వాడు సరిగ్గా వాడు అడిగేస్తాడు. వాడు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడికి ఇవ్వకముందే ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. కాబట్టి యవన కాలంలో మరి దేవుడు మరి కోరేది ఏంటంటే మన బిడ్డల్ని, మన హృదయాన్ని, మన యవనస్తుల బిడ్డలు, మన కుమారుల హృదయాన్ని దేవునికి అర్పించినట్లుగా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. అందుకనే జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు మీకు తెలుసు, భక్తుడు పూర్వదినాల్లో వాళ్ళమ్మ ఏం పేరు? వాళ్ళ పేరేంటి? సుసన్న వెస్లీ కదా. సుసన్న వెస్లీనా? ఆమెకి ఎంతమంది కొడుకులంట? 10 మంది 12 మంది అనుకుంటారు. ఆమె సాక్ష్యం ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర రాత్రంతా ప్రార్థన చేసేదంట. ఒక్కొక్కరు మనుషుల దగ్గర రాత్రంతా కూడా ఏం చేసిందంట? బిడ్డల కోసం ప్రార్థన చేసింది. అందుకని ఆ బిడ్డలందరూ కూడా ఏమయ్యారంట? గొప్ప భక్తులయ్యారు, దేవునికి ప్రయోజకులయ్యారు, దేవునికి మహిమ తెచ్చేవారు అయ్యారు, తల్లిదండ్రులకి సంతోషం. ఇప్పుడు మనం చెప్పుకున్నామంటే కారణం అదే.
కాబట్టి అందుకనే మరి సొలొమోను కూడా ఇద్దరు ఏం చేయాలి? అమ్మని నాన్న సంతోష పెట్టాలి. దేవుడిని మహిమపరచాలంటే ఈ వయసులో మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. యేసు ప్రభువుని హృదయంలోనికి చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఎవరి కాలం మందు పుట్టిన కుమారు ఎలా ఉంటారంట? ఎవరి కాలం మందు పుట్టిన కుమారులు ఎలా ఉంటారంట? చూడండి, బలవంతుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో మనం ఉంటే బాణం అంటే ఏంటి? పూర్వదినాల్లో శత్రువుని కొట్టడానికి, శత్రువుని హతమార్చడానికి ఏమి ఉపయోగించేవారంట? బాణములు ఉపయోగించేవారు. బాణాలంటే అవి మనం తయారు చేయాలి. అవి రెడీగా ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? బాణాలని తయారు చేయాలి. కాబట్టి దేవుడి చేతిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? శత్రువుని, సైతాన్ని వాడిని ఓడించినట్లుగా, వాడిని హతమార్చినట్లుగా, వాడిని నాశనం చేయనట్లుగా, వాడి క్రియలన్నీ కూడా నాశనం చేయనట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన చేతిలో మనల్ని వాడుకుంటాడు. ఆయన తయారు చేస్తాడు. దేవుని చేతిలోకి వచ్చినట్లయితే ఆయన మనల్ని ఒక మంచి పాత్రగా, అందుకని చూడండి, కుమ్మరి వాటి తీసుకుంటాడు, ఎంత చక్కగా పాత్ర తయారు చేస్తాడు. కాబట్టి అలాగే మన బిడ్డలు దేవుని చేతిలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. బలవంతుడైనటువంటి దేవుని చేతిలో మన బిడ్డలు ఉంటే దేవుడు వారిని చక్కనైనటువంటి పాత్రగా వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. నిజంగా మన బిడ్డలో మన సందేశం ఏంటంటే వాళ్ళు ఏదో గొప్పగా ఏదో అయిపోవాలని కాదు, కానీ ముఖ్యమైనది ఏంటంటే మన బిడ్డలు దేవుని చేతిలో ఉండాలి. దేవునికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా, ఒక పాత్రగా మన బిడ్డలు ఏం చేయబడాలంటే ఉపయోగించబడాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి, అది మన కోరిక అయి ఉండాలి. కాబట్టి లేదంటే సాతాను ఏం చేస్తారంటే మన బిడ్డలను తీసుకుని వాడి పనికారుగా వాడు ఉపయోగించుకుంటాడు. అందుకనే బైబిల్లో 2 కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా మరి యొక్క అన్న కుటుంబము, తర్వాత ఏలి కుటుంబం. కాబట్టి ఏలి దైవజనుడు, ఆయన కొడుకులు ఏమైపోయారు మనకు తెలుసు. అలాగే ఈమె మంచి సాధారణమైన విశ్వాసురాలు అన్న యొక్క కుమారుడు సమూయేలు ఏమయ్యాడు మనకి తెలుసు. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు. చిన్ననాడు దేవుని యొక్క స్వరాన్ని వింటూ వచ్చాడు. అయితే దైవజనుని కుమారులు ఎలా ఉన్నారు? దేవుని ఎరగని వారిగా. మిక్కిలు ఏమైపోయారంట? దుర్మార్గులు అయిపోయారు. అందుకని ఏంటంటే ఎక్కువ ఈ రోజున సేవకుల పిల్లల మీద సైతం దాడి చేస్తారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా సేవలో ఉంటుంటాము, మరి సాతాను మా పిల్లల మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకని విశ్వాసాలు ఏం చేయాలి? ఎక్కువ సేవకుల పిల్లల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే సేవకులు మీకోసం ప్రార్థన చేస్తుంటే, మీ బిడ్డల కోసం ఎక్కువ ప్రయాసపడుతుంటే మీరేం చేయాలంటే సేవకుల పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సేవకుల పిల్లలు సరిగా లేకపోయినట్లయితే మాకెంత ఏమొస్తుంది? చెడు పేరు వస్తూ ఉంటారు. అందుకని మన కుటుంబ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబ సాక్ష్యము కాపాడుకోవాలి. కుటుంబానికి సాక్ష్యం ఉండాలంటే ఉన్నప్పుడే సంఘానికి కూడా ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది. కాబట్టి మన కుటుంబ సాక్ష్యం మనం కాపాడుకోవాలంటే మన బిడ్డలు ప్రతిరోజు కూడా యోబులాగా ఏం చేయాలంటే, ప్రభా నా బిడ్డలు ఎక్కడైనా పాపం చేస్తారేమో నీకు విరోధంగా అని వారి పాపం వారికి క్షమాపణ అడగాలి. వారిని ప్రతిరోజు దేవుని చేతికి అప్పగించాలి, సమర్పించాలి. ఆ విధంగా ప్రతి తల్లిదండ్రులు మన బిడ్డల్ని దేవుని యొక్క చేతిలో ఒక పాత్రగా వారు, ప్రభా నా కుమారుడు, మీరిచ్చిన కుమారుడు, మీరిచ్చిన పిల్లల్ని మీ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ గా, ఒక పాత్రగా, ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా, యోగ్యమైన అర్హమైనటువంటి పాత్రగా ఉపయోగించుకో ప్రభా అని వారిని ప్రతిరోజు దినదినము కూడా వారిని దేవునికి మనం అప్పగిస్తూ రావాలి. ఎందుకంటే ఈ చెడిపోయిన లోకంలో ఉన్నాం, పాప లోకంలో ఉన్నాం. కాబట్టి సాతాను ఎవరి మిగుదమా అని గర్జించేవారు తిరుగుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది పిల్లలు పాడైపోతూ ఉన్నారు. చచ్చుకొచ్చే వాళ్ళే చెడిపోతూ ఉన్నారు. మందిరానికి వచ్చే వాళ్ళే పాడైపోతున్నారు. దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి వారి హృదయాన్ని ఇవ్వకుండా, భక్తి అనే ముసుగులో ఉండి ఎంతో మంది పాడైపోతూ ఉన్నారు. దేవుని మాటలు వింటూనే వాళ్ళు పాడైపోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి వస్తూనే పాడైపోతూ ఉన్నారు. అందుకనే వారి కోసం మనం తల్లిదండ్రులైన మనం బాగా భారంగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన. కాబట్టి యవన కాలం మందు పుట్టిన కుమారులు. కాబట్టి మొట్టమొదటిగా యవన కాలం మందు పుట్టడం అంటే మారు మనసు పొందడం. రెండవది మనం ఆయన చేతులు, బలవంతుడైన దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు